కూడి ప్రార్థించుట, పాడి స్తుతించుట ద్వారా మనం ఏ బంధకాల్లో ఉన్నామో అవి దురాత్మ బంధకాలు కావచ్చు, చేతబడి బంధకాలు కావచ్చు, మంత్రప్రయోగ తంతులు కావచ్చు, ఏ విధమైనటువంటి బంధకాలు మన మీద ఉన్నా అవి పటాపంచలైపోతాయి. ఆ విషయం కూడా కూడి పాడి స్తుతించి ప్రార్థించుటలోనే ఉందన్న రహస్యాన్ని గ్రంథంలో రాశాడు. అపోస్తల కార్యం 16లో ఉంటుంది ఆ మ్యాటర్. ఇప్పుడు వరుసగా చెప్పండి. నంబర్ 1, కూడి ఏకీభవించి ప్రార్థిస్తే ఏ కార్యమైనా దేవుడు చేస్తానన్నాడు. సంఘములో కూడినప్పుడు కలిసి ప్రార్థించాలి, కుటుంబంగా కూడా కలిసి కార్యాలు జరుగుతాయి. రెండవది, కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతాం. మూడవది, కూడి ప్రార్థించినప్పుడు బంధకాలు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది, షద్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు, ఒకడు విశ్వాసంలో ఉండి ఒకడు అవిశ్వాసి గాల. నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిగుండంలో వేయటానికి సిద్ధపడినప్పుడు ముగ్గురు ఏకీభవించారు. ఆ ముగ్గురు, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తే అందులోంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలా, నువ్వు పెట్టిన బొమ్మకు మాత్రం మేము మొక్కమని వాళ్ళు గట్టిగా పట్టుబట్టినప్పుడు ఆ ముగ్గురు ఏకత్వం, వారి ముగ్గురు కూడి అలా నిలబడినందున సాక్షాత్తు దేవుడే వారి మధ్యలోకి దిగొచ్చాడు అగ్నిగుండంలోనికి. అంటే ఏకీభవించుట, కలిసి చేయుట అనే దానికి ఎంత విలువ ఉందో జస్ట్ టూకీగా 4 ముక్కలు చెప్పారు. ఇక దీన్ని ఆధారం చేసుకొని మీరు ధ్యానించండి, ఎన్ని సంగతులు మీ కళ్ళ ముందు కనపడతాయో చూడండి. దేవునికి స్తోత్రం.